వచ్చాడు 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 వచ్చాడు. మీకేం పని లేదా? మరి మీకేం పని లేకపోతే గార్డెన్ కాసుకోండి పోయి తగలబెట్టండి సార్. నిరంజన్ గారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఊరికే కూర్చున్నా. ఎక్కడ లేదా ప్లేస్? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ఉంది కానీ ఇక్కడ ఒక్కరే సింగిల్ గా ఉన్నారు కదా, అందుకని చెప్పేసి కూర్చున్నా. ఏం లేదు, జస్ట్ మీరు చాలా బాగున్నారు తెలుసా. అయితే ఇక్కడ వచ్చి కూర్చోవాలా? ఊరికే కూర్చున్నా, ఏదో అలా కలుపుతారు కదా కొంతమంది పులిహోర, పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం, అట్లా కలుపుదామని చెప్పేసి. అయితే ఇప్పుడు మీరు కలుపుదామని ఇక్కడ వచ్చి కూర్చున్నారు. మీరు ఇంకా సింగిల్ గా ఎందుకు ఉండిపోయారో నాకు ఇప్పుడు అర్థమైంది. సరే కానీ హాయ్ మదన్. నేను అన్నోన్ పర్సన్స్ కి హాయ్ హలో చెప్పను. నన్ను శ్రేయ అంటారు. కుక్క పిల్లకి చెప్పొచ్చు కదా. అది నా ఇష్టం, చెప్పాలా వద్దా? నేను ఫ్రెండ్స్? నో థ్యాంక్స్. వెయిటర్. మాట్లాడవచ్చు కదా ఏదైనా సంథింగ్. సార్ ఏంటి సార్ అది? ఏం మాట్లాడాలి? ఏదైనా ఏదైనా అంటే యాక్చువల్గా మిమ్మల్ని లాస్ట్ టైం షూట్లో చేశా. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఏ షూట్లో? అంటే ఆద్య అని లాస్ట్ టైం షూట్ జరిగింది కదా, ఓకే. అక్కడ చూసా. మీరు డైలీ ఈ కేఫ్కి వస్తారా? అప్పుడప్పుడు. అప్పుడప్పుడా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అదే అసలు ఈఎంఐ ఇక్కడ ఏంటుందని. మీరు నన్ను చూసారా అక్కడ షూట్లో? చూస్తే ఉంటాను. చూసారా? అంత ఐడియా లేదు. అదే ఆ రోజు షూట్లో చూశానండి, చాలా నచ్చారు. అయితే ఇలా వెనక్కి వచ్చేయాలా? అరే జస్ట్ ఇక్కడ కేఫ్కి నేను కూడా వచ్చా కదా, జస్ట్ మీరు కనిపించారని మాట్లాడదామని చెప్పేసి వచ్చా. మాట్లాడారుగా, వెళ్ళిపోండి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఐస్ చాలా బాగున్నాయండి. ఓకే, నిజంగా. ఓకే, థ్యాంక్ యూ. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. పడేటట్లేరుగా అస్సలు. కొంచెం కొత్తగా ట్రై చేయండి, అప్పుడు చూద్దాం. కొత్తగా అంటే ఎలా? కొత్తగా అంటే కొత్తగానే. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా మీకు? లేకుంటే ఏం చేస్తారు, ఉంటే ఏం చేస్తారు? లేకపోతే ట్రై చేసుకుందామని, ఉంటే వెళ్ళిపోదామని. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? మీకెందుకు? ఉంటే నా షూ నేను వేసుకొని వెళ్ళిపోతా, లేదంటే నేను వేసుకొని పోతా. అయితే ఉన్నారు. ఇట్లా డైరెక్ట్గా చెప్పకండి. అంటే లాస్ట్ టైం నేను కనుక్కున్నా, మీ ఫ్రెండ్ వచ్చాడు కదా, తనతో నేను అడిగాను అనమాట, ఏమని? తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని చెప్పేసి. అయితే అబ్బాయి లేడని చెప్పాడు. మీరు ఇవన్నీ ముందే ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు.
తెలుసుకున్నా నిజంగా. ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే ఈ కేఫ్ అందమైన అమ్మాయి కోసం నేను ఎప్పుడూ వెతకలేదు, కానీ నీకు మించిన అందం ఇంకేది లేదు. వస్తారని కూడా తెలుసుకునే ఇక్కడికి వచ్చా తెలుసా. అంటే ప్రీ ప్లాన్డ్ గా వచ్చారన్నమాట. జస్ట్ మీరు డైలీ ఈ టైంలోనే వస్తారంట కదా. లేదు, మీ ఫ్రెండ్ చెప్పాడు నాకు, అందుకోసమే నేను ఈ టైంలో వచ్చా. లేదంటే నేను ఈ టైంలో రాను. నేను యాక్చువల్గా ఈ కేఫ్కి అప్పుడప్పుడు వస్తుంటా, కానీ ఈవినింగ్ టైంలో వస్తుంటా. జస్ట్ మీకోసమే వచ్చాను ఇక్కడికి. ఆహా, ఓకే ఓకే. ఏమంటారు దేని గురించి? ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను నో థ్యాంక్స్. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. నెక్స్ట్ అని అరే జస్ట్ ఒక ఫ్రెండ్స్ లాగా మాట్లాడవచ్చు కదా. ఎందుకు? ఊరికే ట్రై చేసుకున్నాను. ట్రై చేసుకుందామని, బట్ నేను ఇంట్రెస్టెడ్గా లేను కదా. మీ లుక్స్ చాలా బాగున్నాయి. తెలుసు. లేదండి చాలా మంది చెప్పారు ఇలా. చెప్పే ఉంటారు. చెప్పారా? చెప్పారు. అంటే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. అయితే సెట్ చేయమంటారా ఒకవేళ? అది వద్దు. అలా సెట్ చేసుకునే పని అయితే నేనే సెట్ చేసుకున్నాను కదా. ఇక్కడికి వచ్చి మీతో ఎందుకు మాట్లాడతాను చెప్పండి. ఓకే చెప్పండి, ఏమన్నా ట్రై చేసుకోవచ్చు. మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక నీకు పిల్లలు కూడా ఎవరు. ఎందుకు నచ్చారు? ఎందుకంటే ఏం చెప్పాలి, నచ్చారు చాలా. నాకు కూడా చాలా మంది నచ్చారు, వాళ్ళందరికీ నేను ట్రై చేయట్లేను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే అందరూ ఇప్పుడు కొంతమంది ఉంటారు, స్పెషల్గా మన కళ్ళకి స్పెషల్ అనిపిస్తేనే కదా వాళ్ళతో పోయి మనం మాట్లాడదాం. అలా నాకు మీరు అనిపించారు. ఎంత స్పెషల్? ఇంత. ఇంతేనా? ఇంతే? ఇంత అంతేనా? ఇంత. అయ్యో కొంచెమేగా. చెప్పలేనంత మాటలు లేవు. అబ్బా, మీరు పోయట్రీయే చెప్తున్నారు. యాక్చువల్గా నాకేంటంటే మీలాగా బక్కగా ఉన్న వాళ్ళు చాలా ఇష్టం. మా ప్రేమించడానికి మనకు ఒక రీజన్ ఉండకూడదు. ఎందుకు ప్రేమిస్తున్నామంటే నిజంగా అంటే లావ్ అవ్వాలి అంటున్నారు. లేదు, మీలాగా బక్కగా ఉండడం చాలా ఇష్టం అండి. ఎవరికైనా చెబ్బిగా ఉంటే నచ్చుతారు, మీరేంటి? లేదు, నాకు కొంచెం ఎందుకో తెలియదు, నాకు ఎప్పటి నుంచో ఒక బక్కగా ఉండే అమ్మాయికి ట్రై చేయాలనిపించింది, అందుకే ట్రై చేస్తాను. చాలా బాగా కలుపుతున్నారు. మసాలా కూడా యాడ్ చేస్తున్నారా? అందరిలాగా పులిహోర ఇలాంటివి మనకు రావండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దీన్ని ఏమంటారండి? అరే నాకు వచ్చి అంటే లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం అండి. అవునా? నా భాష అయితే పులిహోరే అంటారు. ఇలాగ ఎప్పుడో ఎవరైనా కలిపారా మీది? కలిపారు. నిజంగా? నిజంగా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అంటే అందరు వేరు, నేను వేరు. నేను కొంచెం స్పెషల్. నేను మీకు నేను వేరు, బట్ నాకు అందరికి ఒక్కటే కదా. సరే అండి, నేను నీకు నచ్చాలంటే ఏం చేయమంటారు చెప్పండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. నాకు నచ్చేలా కాదు, మీకు నచ్చేలా మీరు ఉండండి. నాకు నచ్చేలా నేను ఉండాలా? నేను ఉన్నా కాబట్టే కదా నిన్ను ట్రై చేసుకోవడానికి వచ్చింది. నిజం చెప్పనా? ఒక మాట చెప్పనా? చెప్పండి. నీ అందం ముందు ఐశ్వర్య రాయ్ కూడా పనికిరాదు. ఇది నిజంగా ఐశ్వర్య రాయ్ అండి మిమ్మల్ని. నిజంగా అండి, మీ అందం ముందు అసలు ఐశ్వర్య రాయ్ కూడా పనికిరాదు. థ్యాంక్స్ ఏంటండి, కొంచెం ఏదో ఒకటి లైక్ ఫ్రెండ్స్. ఇప్పుడైనా
అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్, నో నార్మల్ ఫ్రెండ్స్. నో అది అవదమ్మా. ఏంటండి మీరు కొంచెం మూవ్ అవుదాం, తర్వాత నేను నచ్చితే ఏ మూవ్ అవుతారు? నా లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తా కొన్ని డేస్, ఆ, అలా అలా మూవ్ అవుదాం. ముందు ఎక్స్ప్రెస్ చేస్తారు, దాని తర్వాత దాని తర్వాత లవ్ చేస్తా, అబ్బా. దాని తర్వాత ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. అందరు అబ్బాయిలు చెప్పే మాట అదే. ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. ముందు ఫ్లడ్ చేసే ముందు ఇలానే మాట్లాడతారు, దాని తర్వాత పట్టించుకోరు. అంటే నా నుంచి అలా ఏమి ఉండదండి. అంటే చాలా మంది అనొచ్చు అందరు అబ్బాయిలు మీరు దానికి గ్యారెంటీ ఇవ్వగలరా? అరే ఒక లవ్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు గ్యారెంటీ ఎలా ఇస్తారండి? ప్రెసెంట్ డేస్ లో గ్యారెంటీ లేకపోతే ఎలా? అంటే నాకైతే ఇప్పుడు కావాలి, మీకు నాకైతే గ్యారెంటీ కావాలి, నాకు కావాలి. కావాలి. సరే మీకేం ప్రూఫ్ కావాలి? ప్రూఫ్ ఏం కావాలి అంటే పర్టికులర్గా ఏ ఐడియా లేదు, బట్ అది రియలా కాదని చెప్పేసి నాకు తెలియాలి కదా. నేను మీకైతే ఒక్కటే మాట చెప్తానండి. నా లైఫ్లో ఇప్పటిదాకా చాలామంది అమ్మాయిలు వచ్చి ఉండొచ్చు, అంటే వచ్చి ఉండొచ్చు అంటే అదేం లవ్ కాదు. జస్ట్ ఎంతమందితో నేను మాట్లాడవచ్చు, కానీ వాళ్ళందరికంటే నువ్వే నాకు స్పెషల్. ఎందుకు? రీజన్ ఏంటి? మీ ఐస్ కళ్ళు నార్మల్ అందరికి నచ్చుద్ది. అందరికి ఎలా నచ్చుతాయి? ఇప్పుడు కొంతమందిని చూసి మనం చెప్పలేం కదా. అంటారు కదా, కొంతమంది చూస్తే కళ్ళు బాగుంది అంటారు, నవ్వు బాగుంది అంటారు. అది కొంతమందిని. నాకు నా లైఫ్లో మీరు అనిపించారు అలా. నేను కూడా అందరిలాని అనుకోవచ్చుగా, అందరు చెప్తున్నట్టు ఈయన కూడా చెప్తున్నాడు అని అనుకోవచ్చుగా. అట్లా ఎట్లండి? నా ప్రేమని నేను కొంచెం సేపు ఎక్స్ప్రెస్ చేయనివ్వండి, తర్వాత సరే ఎక్స్ప్రెస్ చేయండి. నేను ఇంప్రెస్ అయితే నేను అప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తాను. నిజంగా? నిజంగా. సరే. మీ లైఫ్లో మీరు ఎలాంటి మీ లైఫ్లో వచ్చే వాళ్ళని ఎలా చూస్తే మీకు బాగా అనిపిస్తుంది చెప్పండి? అర్థం మళ్ళీ చెప్పాను. మీ లైఫ్లో మీకంటూ రేపు మ్యారేజ్ చేసుకుంటారు, లవ్ చేస్తారు, ఆ అబ్బాయి ఎలా ఉంటే మీకు నచ్చుతారు? తను తనలానే ఉండాలి, నేను ఎలా ఉన్నా అంటే నిన్న అలా నన్ను ఇష్టపడితే నాకు చాలు. ఇప్పుడు ఆ అబ్బాయి తనలాగా ఉండకుండా వేరేలాగా ఉంటారా? అంటే కొంతమంది ఆమె కోసం ఇలా చేంజ్ అవ్వాలని అనుకుంటారు, ఫస్ట్ చేంజ్ అవుతారు, దాని తర్వాత వాళ్ళలో ఏమని చేంజ్ చేస్తారు. బట్ అలా ఉండొద్దు, తను ఎలా ఉన్నాడో అలానే ఉంటాడు, నేను ఎలా ఉన్నాడో అలా యాక్సెప్ట్ చేయాలి. మీకు నచ్చినట్లు నేను ఉంటా, నాకు నచ్చినట్లు మీరు ఉంటారా? నేను ఉన్నాను అదే చెప్పాను, తను తనలానే ఉంటే నేను ఎలా ఉన్నా నా ఇష్టాలను తను యాక్సెప్ట్ చేయాలి, అంతేగాని నన్ను తనలా మారమని చెప్పకూడదుగా. సరే, నేను అలా చేంజ్ అవ్వను, నాలా నేనే ఉంటాను. కెన్ వి ఫస్ట్ ఫ్రెండ్షిప్ ప్లీజ్? ప్లీజ్ ఓకే ప్లీజ్. హాయ్, దిస్ ఇస్ పననా మదన్. నువ్వున్నది నాలోనేగా, ఈ సంగతి విననేలే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. కొన్ని డేస్ ఇలా మూవ్ అవుతారా? కొన్ని డేస్ అంటే ఎన్ని రోజులు? మీ ఇష్టం, ఎన్ని డేస్ అయినా ఐఎమ్ రెడీ. కష్టమైపోద్దేమో నన్ను భరించడం. పర్లేదండి, అదేం అసలు. నార్మల్గా మీకు ఆ రోజు మా ఫ్రెండ్ చెప్పారు కదా, తనకి కోపం కూడా అని చెప్పలేదా మీకు? కోపం, యాంగర్ ఇష్యూస్ ఎక్కువ ఉంటుంది అంటే చెప్పాడు. అది కాదు, నేను ఆ రోజు అబ్బాయి చెప్పాడు, అబ్బాయిని అడిగాను అనమాట, ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఇక్కడికి వచ్చాను ఈరోజు. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే తనకి ఇప్పటిదాకా ఎవరు నచ్చలేదు, కొంచెం కోపం ఎక్కువ, ఎవరిని లవ్ కూడా చెయ్యదు అన్నాడు. సరే చూద్దాం అని చెప్పేసి నేను ఇలా వచ్చా అనమాట.
అంటే ఆయన చెప్పిన దానికి నేను ఒకసారి ట్రై చేద్దాం, వర్కౌట్ అవుద్దా లేదా అనుకుని మీరు వచ్చారా? నా మీద ట్రై చేయొచ్చు. అంటే మీరు ట్రై చేద్దామని వచ్చారా, నిజంగా ఫీల్ అయ్యి రాలేదన్నమాట? ఇంత ఫీల్ అయ్యానండి, ఇంత ఫీల్ అయ్యి మీరు కళ్ళ అసలు మిమ్మల్ని ఆ రోజు షూట్లో చూస్తుంటే మీరు టేక్ చేస్తుంటే అలా చూడబుద్ధి అవుతుంది తెలుసా, నిజంగా అసలు అలా కలిసిపోవాలనిపిస్తుంది అంత బాగా. ఏంటి పులిహోర? పులిహోర ఏంటంటే ఇంకా పులిహోర అంటారు, పులిహోర కాదు ఇది. మరేంటి? జస్ట్ నాలో ఉన్న ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం. ఏం చెప్పాలి మీకు, మీరు ఎక్స్ప్రెస్ చేయండి, నేను జస్ట్ చూస్తా, ఫీల్ అవ్వను. ఐ లవ్ యూ. నో థ్యాంక్స్. ఏం చేస్తున్నానో ఇంకా ఒక అమ్మాయిని చూసి వెంటనే ఐ లవ్ యూ అని ఎలా చెప్తారు? ఒక అమ్మాయిని మీకు ఒకటి తెలుసా? తెలియదు. మిమ్మల్ని డైలీ ఇక్కడ ఎన్ని డేస్ నుంచి ఫాలో అవుతున్నానో తెలుసా మీకు కనిపించకుండా? ఎన్ని డేస్? 2.5 months. ఎప్పుడు కనిపించలేదే. అరే కనిపించకూడదు కదా, మిమ్మల్ని డైలీ వస్తున్నారా లేదా అని అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చా. నిజంగా నా అంత మంచి ప్రేమికుడు మీ లైఫ్లో మీకు దొరకరు. చాలా బాగా ఫీల్ అయ్యేలా చెప్తున్నారు. నిజంగా అండి. ఓకే, అంటే ఒక ఏమంటారు, ఒక రాముడు సీతల ఒక రాముడు సీతని ఎంత బాగా చూసుకుంటాడు, అందుకే కదా ఎంత యుద్ధం చేశాడు, అంతకంటే పెద్ద యుద్ధం నేను చేస్తాను. అందుకే కదా అడవిలో వదిలేసి వచ్చారు. అదిగో ఇవేనండి డైలాగ్స్. ఇలాంటి డైలాగ్స్ కొట్టకండి ప్లీజ్. కరెక్టే కదా, అంతలా ప్రేమించిన సీతని రాముడు అడవిలో వదిలేసి వచ్చారు. అది సిచ్యువేషన్స్ వల్ల అండి. ఎంత సిచ్యువేషన్ వచ్చిన మాత్రం లౌడ్ మనీ అలా ఎలా వదిలేస్తారు? సరే మిమ్మల్ని అలా కూడా వదిలేనండి, మిమ్మల్ని ఇక్కడ పెట్టుకొని పూల్లో పెట్టుకొని చూసుకుంటా. అక్కడ పెట్టుకుంటారా, పువ్వుల్లో పెట్టుకుంటారా? సరే మీకు ఎక్కడ పెట్టుకోవాలని, పువ్వుల్లోనా ఇక్కడ? అది మీ డిసైడ్ అవ్వాలి, నన్ను అడిగితే ఎలా? సరే ఇక్కడ పెట్టుకొని చూసుకో. అంటే పువ్వులో పెట్టుకోరా? ఏంటండి అలా అంటే ఇలా, ఇలా అంటే అలా. సరే ఇప్పటికే మీరు అంత ఇరిటేట్ అయిపోతే మీరు లైఫ్ లాంగ్ నన్ను పడదాం అనుకుంటున్నారు. మిమ్మల్ని నన్ను మీరు కొన్ని డేస్ వెంట పడతా, మీ ఎంత కావాలంటే అంత వెంట పడతా అండి. మీ వెంట తిప్పుకోండి, ఏమంటారు ఒక కుక్కలాగా వెంట తిప్పుకోండి. అంటే నాకు రోకు మోజు. నేను రెడీ. అంటే నేను ఇప్పుడు మీరు ఒక డాగ్ అని ఫీల్ అవ్వాలా? అరే అలా తిరుగుతా అన్నమాట. నన్ను ఒక ఏమంటారు, అదే ఇంకొక కుక్క అనుకోండి. ఈ కుక్కతో పోల్చడం ఏంటి అంటారా? ఇలాంటి డాగ్ వద్దు. వద్దా? క్యూట్ ఉన్న డాగ్ కావాలి. క్యూట్ ఉండే డాగ్ కావాలా? మీకు ఇంకా నాలో ఉన్న ఫీలింగ్స్. నీ వెనక 2 ఏళ్లుగా తిరుగుతున్నాను, ఇంకా తిరగడం నా వల్ల కాదు. అసలు నాకు మాటలు రావట్లే చెప్పడానికి. మరి ఎందుకు చెప్తున్నారు? ప్లీజ్ అండి స్పందన గారు. ఇప్పుడు రిక్వెస్టింగ్ యాంగిలా? ప్లీజ్ అండి. ఏంటండి? ప్లీజ్ అండి. ఏంటండి? ప్లీజ్. దేనికి? విల్ యు లవ్ మీ? నో. అరే ఇంత చెప్తుంటే నాకే నీరసం వస్తున్నాను. ఇంత దాకా మాట్లాడినా కదా, కొంచెం లవ్ చేయొచ్చు కదా. మీరు అన్నారు కదా మీరు చూసి 2 months వెయిట్ చేసి అప్పుడు చెప్పారు కదా, నేను కూడా చూడంగా అలా ఎలా అంత బాగా వెయిట్ చేయలేకపోతున్నా.
నేను కూడా మిమ్మల్ని మీరు నన్ను చూసా కొంచెం చేశారు కదా ప్రపోజల్, నేను కూడా మిమ్మల్ని చూసి నాకు నచ్చితే అప్పుడు కదా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు చూసారు కదా, చూసాను, నచ్చాను. మీరు 2 months చూసాను, నేను జస్ట్ 1 lookలో చూసి మీకు ఓకే చేయాలి. ఒక చిన్న నా నుంచి నేను చెప్తా ఒకటి. ఇప్పుడు ఒక అబ్బాయి ఎవరైనా, నువ్వు డిగ్రీలో బీటెక్ డిగ్రీ, నువ్వు ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఎందుకు డిగ్రీయా? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయరా? సరే, మీరు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఇన్ని ఇయర్స్ నుంచి లేని ప్రేమ ఒక అబ్బాయిని చూస్తే కలిగింది. ఎందుకు కలిగింది? ఎందుకు అంటే ఇన్ని ఇయర్స్ నుంచి లేదు కదా, మరి అది ఇది కూడా అంతే. అదే నేను ఎవరు లవ్ చేయట్లేదు కదా. యాక్చువల్గా మామూలుగా మీరనే కాదు, ఎవరు ఏ అమ్మాయి అయినా అంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో వాడు దేనికి రియాక్ట్ అయ్యారు నాకు తెలియదు కదా. ఇప్పుడు ఒక అబ్బాయిని చూసి ఇంప్రెస్ అవ్వాలంటే 1 నిమిషం చాలు. ఏదో ఇయర్స్ లవ్ చేసి, కొన్ని ఇయర్స్ లవ్ చేసినా ఒక 1 dayలో బ్రేకప్ చేసుకుంటారు. ఒక 1 dayలో లవ్ అయినా ఇంకొక 1 dayలోనే బ్రేకప్ అయింది. మరి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇది ఇన్ని ఇయర్స్ లవ్ చేసి వదిలేయడం వేస్ట్, టైం వేస్ట్. కానీ ఇది 1 dayలో లవ్ చేస్తారు, మీరేంటో నన్ను అర్థం చేసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు ఇయర్లీ వెయిట్ చేసినా బ్రేకప్ అవుతుంది కాబట్టి మీరు 1 dayలో లవ్ చేసి నెక్స్ట్ బ్రేకప్ చెప్పండి అంటున్నారా? బ్రేకప్ చెప్పమనట్లే, నా ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేశాను. మీరు కొంచెం ఒక 2 minutes తీసుకొని ఆలోచించుకొని. మీరు 2 months తీసుకుంటే నేను 2 minutesలో చెప్పాలా? ఇదని మ్యాగీ 2 minutesలో చేసి ఇచ్చేయడానికి నేను వెయిట్ చేయలేకపోతున్నా అండి, ప్లీజ్ అండి. నాకు వెయిట్ చేయించడం అంటే చాలా ఇష్టం అండి. అమ్మా, ఇప్పుడే అంత ఆయాసపడిపోతే ఎలా? సరే, నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఏమీ తెలియనప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అరే నాకు తెలిసి ఇప్పుడు ఇంతసేపు మాట్లాడినాం కదా, ఈ ఇంతసేపట్లో మీరు నా గురించి ఏమనుకున్నారో చెప్పండి. ఇట్స్ ఫటింగాయ్ అనుకున్నా. ఇక్కడ కొన్ని రోజులు ఉంటున్నాను, నాలో నీతో ఉందాం అనుకుంటున్నా. ఫ్లటింగా? నిజంగా లవ్ చేస్తారా? చెయ్యాలా? ప్లీజ్. అంటే ఒక్కటేనండి, నేను ఎందుకు వెయిట్ చేయలేకపోతున్నా అంటే ఒక మనిషి మన లైఫ్లోకి రాకపోతే ఎన్ని డేస్ అయినా వెయిట్ చేయొచ్చు, కానీ తను మన లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది అంటే 1 day కూడా వెయిట్ చేయలేము తెలుసా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. ఇంప్రెస్ అయ్యేలానే ఉంది. ఓకే, నాకేం పర్లేదు, కొన్ని డేస్ మూవ్ అవుదాం. ఓకే, 1 week. ఓకే, 1 week. ఓకే. థ్యాంక్ యూ. కాలం సరిపోదంట నీతో. 1 week మూవ్ అవుదాం. ఆ తర్వాత సేమ్ ఇలానే అడుగుతా. ఆ డే మీకు ఇంప్రెస్ అయ్యారు అనిపిస్తే వీ కెన్ మూవ్ ఆన్. నువ్వే అయ్యావే నా ప్రాణం, నువ్వే